హాయ్ ఫ్రెండ్స్, మా పాడేరులో ఉన్న బెస్ట్ హిడెన్ స్విమ్మింగ్ పూల్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నా. అది ఎక్కడో కాదు, మా పాడేరులోనే. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ నీరు ఇక్కడ ఎలా చేరుతుందో కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. పొడవాటి చెట్లు, ఎత్తైన కొండల మధ్యలో సుమారు ఒక 60 సంవత్సరాల కిందట, అంటే మా తాతల కాలం నాటిదన్నమాట. అయితే ఇది స్విమ్మింగ్ కోసం ఏర్పాటు చేయలేదు. ఇక్కడ నుండి ఒక మైలున్నర దూరంలో ఉన్న ఒక పల్లెటూరు, అక్కడ తాగునీటి కోసం ఈ కొలను అయితే ఏర్పాటు చేశారనమాట. అయితే చూడడానికి అచ్చం స్విమ్మింగ్ పూల్ లా ఉంటది. అయితే ఇది ఇప్పుడు తాగడానికి యూజ్ చేయట్లేదు. అయితే ప్రస్తుతానికి సమ్మర్ కావడంతో చుట్టుపక్కల కుర్రోళ్ళు, అలానే మా ఊర్లో ఏమైనా గెస్ట్లు వచ్చినట్లయితే వాళ్ళకి ఇక్కడ స్నానాలకి తీసుకొస్తాం అనమాట. ఇది కాకుండా పైనుంచి చూసినట్లయితే చాలా స్వచ్ఛమైన వాటర్ వస్తుంటది. దీని పైనుంచి వచ్చే వాటర్ ని గ్రామస్తులు వాడుతున్నారు తాగడానికి. మనం ప్రస్తుతం చూస్తుందైతే ఇది స్నానాలకి అయితే వాడుతున్నారు. చూస్తున్నారు కదా చుట్టూ ప్రకృతి మధ్యలో స్విమ్మింగ్ పూల్ చూడడానికి ఎంత అందంగా ఉందో. మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటున్నారా? మీలో ఎవరికైనా ఇది ఎక్కడుందో తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఈ నీళ్ళు ఇక్కడ చెట్ల కింద ఉన్న రాళ్ల మధ్య నుంచి రావడం వల్ల చాలా అంటే చాలా చల్లగా ఉంటది. దీంట్లో సమ్మర్ లో కనుక స్నానం చేస్తే ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ లాగా చాలా చల్లగా ఉంటది. ఏ టైంలో స్నానం చేసినా కూడా అదే ఫీల్ వస్తుంది. అందువల్ల ఇక్కడ స్నానం చేసే వాళ్ళకైతే కొత్త అనుభూతి అయితే వస్తుంది. సో చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందుకని సమ్మర్ అయితే ఎండ్ కావస్తుంది కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక స్విమ్మింగ్ కాదు, చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టడం మర్చిపోవద్దు. అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. దీనికో పేరుంది, అదేంటో తెలిస్తే కింద కమెంట్ చేయండి.